దురదృష్టకరమైన సంఘటన మదనపల్లిలో ఒక చిన్నారి మీద మరి భౌతికంగా దాడి చేయటం, అత్యాచారం, అదే విధంగా హత్య చేయటం, చిన్న ట్యాంక్ లో పెట్టి ఆ అమ్మాయిని హత్య చేయటం జరిగింది. మరి ఆ తల్లిదండ్రులు వాళ్ళు కూడా చాలా 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 ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పదే పదే జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద మరి ఇప్పటికే ఈ గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఒక రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో వెనకబడి ఉంది, లాస్ట్ లో ఉంది. అదే విధంగా మహిళల అత్యాచారాలు గాని, చిన్నారుల మీద దాడులు గాని, హత్యలు గాని జరుగుతూ ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. అయినప్పటికీ కూడా రోజు రోజుకి సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితులు లేవు. అయితే ఈ ఈ ఈ సంఘటన చాలా దురదృష్టకరం. మేమందరం కూడా చాలా హృదయ విదారకమైన సంఘటనలు ఇలాంటివి జరుగుతా ఉన్నాయి. ఈ మధ్యన 2, 3 ప్లేసుల్లో కూడా 2, 3 జిల్లాల్లో ఈ విధంగానే జరిగాయి. కాబట్టి ఎవరైతే హోంశాఖ ఉందో మరి హోంశాఖ డీజీ గారు, ఐజీలు కానీ, అదే విధంగా హోమ్ మినిస్టర్ గారు కానీ ప్రత్యేకమైన రివ్యూ పెట్టి రివ్యూ మీద ఖచ్చితంగా చేసి ఎక్కడెక్కడ ఈ సంఘటనలకి అవకాశం ఉందనేది ప్రజల్ని అవేర్నెస్ తీసుకురావటం ఒకటి, ఏ విధంగా చిన్నారుల విషయంలో ఉండాలనేది స్కూల్స్ లో జరుగుతున్నాయి. మొన్న 2 రోజుల క్రితం ఒక స్కూల్లో ఈ సంఘటన జరిగింది. సాక్షాత్తు అక్కడ ఉండే ఉపాధ్యాయులతోనే మరి ఆ అమ్మాయి మీద మరి అత్యాచారం జరగటం జరిగింది. ఇలా సంఘటనలు రోజు రోజుకి వస్తున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం గ్రహించాల్సింది ఏంటంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి ఎవరైనా సరే సామాన్యులు మామూలుగా వెళ్ళిన వాళ్ళు వెళ్తే వాళ్ళ మీద కేసులు కాకుండా ఎవరైతే కొట్టారో వాళ్ళనేమో ఇంట్లో ఉంటున్నారు, దెబ్బలు తిన్న వాళ్ళేమో పోలీస్ స్టేషన్ లో జైల్లో పెడుతున్నారు. అదే విధంగా ఇటు సంఘటనలు ముఖ్యంగా మహిళలకు సంబంధించి కానీ, చిన్నారులకు సంబంధించిన కానీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ కూడా మొన్నకు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అత్యాచారాలు చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోమని మేము హోమ్ మినిస్టర్ గారిని ఈ విషయంలో ప్రత్యేకమైన రివ్యూ చేసి చిన్నారుల అత్యాచారాల మీద ప్రత్యేకంగా ఉన్నత స్థాయి అధికారులందరితో రివ్యూ చేయాలి. అదే విధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఇటువంటి చర్యలను మేము తీవ్రంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అదే విధంగా మరి ఇలాంటి విషయాల్లో ఎక్కడికక్కడ ఇప్పుడు తునిలో ఒక సంఘటన జరిగింది. మా 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 కాకినాడ జిల్లాకు చూసుకుంటే తునిలో సంఘటన జరిగింది. ఏ కారణాలైనా చేసిన వ్యక్తి చనిపోవటం జరిగింది. ఇప్పుడు మదనపల్లిలో కూడా చనిపోవడం జరిగింది. సరే, అతను చేసిన పనికి అతను ఏమయ్యాడు ఏంటనేది పక్కన పెడితే సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. పోలీసులను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. తప్పుడు కేసులు, తప్పుడు ఎఫ్ఐఆర్ ని బనాయించడం మీద కాదు శ్రద్ధ, మహిళల మీద శ్రద్ధ, మా శిశువుల మీద శ్రద్ధ, చిన్నారుల మీద కూడా శ్రద్ధ ఉండాలి. ముఖ్యమంత్రి గారు అదే విధంగా మరి హోం మంత్రి గారు ప్రత్యేకమైన చర్య తీసుకోవాలి. గతంలో దిశా చట్టాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రయత్నించడం జరిగింది. అయినప్పటికీ కూడా దాన్ని ఒక పక్కన పెట్టారు. ఇప్పటికీ కూడా దాని మాటే లేదు. 2 సంవత్సరాలు కావస్తుంది. దాన్ని కేంద్ర ప్రభుత్వంలో దాన్ని పాస్ చేయించాలి. దాని వల్ల ఎవరికి ఏంటండి, పిల్లలకి రక్షణ దొరుకుతుంది. ఎప్పుడైతే భయం ఉందో 21 రోజుల్లో శిక్ష పడుతుంది అనే భయం ఎప్పుడైతే ఉందో ఉండాలి. ఇంకొకటి, ఈ సంఘటనలు ఎందుకు జరుగుతుంది? ఎక్కడ పడితే విచ్చలవిడిగా మద్యం, విచ్చలవిడిగా గంజాయిలు, విచ్చలవిడిగా రకరకాల వివిధ మత్తు పదార్థాలన్నీ ఎక్కడ పడితే అక్కడ దొరకటం, ఇవన్నీ కూడా ప్రభావితం చూపడానికి అవకాశం ఉంటది. కాబట్టి మత్తు గంజాయి ఇటువంటి రహితంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఇటు బాధ్యత వహించి తక్షణ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని, చిన్న